హలో, నేను మిస్ చేసరావు. $1,00,000 కడితేనే H1B. ఇది ఇండియాలో ఉండేటువంటి స్టూడెంట్స్కి, అమెరికాలో ఉండేటువంటి H1B హోల్డర్స్కి అందరికి కూడా ఒక ప్యానిక్ లాగా న్యూస్ అయిపోయింది. అసలు దీంట్లో నిజమే అంత? ఎవరు $1,00,000 కట్టాలి అనే దాని మీద ఎవరిని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర గ్లోబల్ ట్రీ ఫౌండర్ శుభకర్ గారు ఉన్నారు. అనేక దేశాలకు స్టూడెంట్స్ని పంపిస్తూ ఉంటారు. అలాగే అనేక దేశాల్లో ఉండే పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు, ఇంటరాక్ట్ అవుతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఏంటి, ప్యానిక్ కావట్లేదా? ప్యానిక్ కన్నా కూడా ఒక రకమైన ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే యాన్యువల్ ఫీజు $1,00,000 అనేది మనం మాట్లాడుతుంది ఎవరి గురించి? ఐటీ ఎంప్లాయీస్ గురించి. అంటే ఈ ఐటీ ఎంప్లాయీస్కి కంపెనీ పే చేయాలి. వాళ్ళు కనుక అక్కడ H1B వీసా మీద ఉండాలనంటే కంపెనీ గవర్నమెంట్కి $1,00,000 పే చేయాలంట. మనం వీళ్ళు ఎవరైతే మనుషులు మాట్లాడుతున్నామో వాళ్ళ శాలరీలు ఎంత బేస్ అంటే $60,000 బేస్ దగ్గర నుంచి తీసుకుంటే $1,00,000 లేదా కొంచెం పై చీలుకున్న $150,000 మ్యాక్సిమం జనరల్ గా. అంటే నేను చెప్పే 2 ఏళ్ల నుంచి 5-10 ఏళ్ళ దాకా ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళు. వీళ్ళంతా జనరల్ కేటగిరీ ఐటీ ప్రొఫెషనల్స్. వీళ్ళందరికీ అంటే యావరేజ్ గా వీళ్ళకి సంవత్సరానికి $1,00,000 వాళ్ళకి శాలరీలు. ఇప్పుడు ఇది కాక చాలా మంది ఉన్నారు. $3,00,000 శాలరీలు వచ్చేవాళ్ళు, $5,00,000 శాలరీలు వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే చాలా హై లెవెల్ ప్రొఫెషనల్స్. కొంతమంది డాక్టర్స్ అయి ఉండొచ్చు, కొంతమంది సీనియర్ లెవెల్ ఐటీ ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు. వాళ్ళ కేటగిరీ వేరు. ఆ కేటగిరీ గురించి మనం మాట్లాడట్లా. కానీ ఇప్పుడు మనం మాట్లాడే కేటగిరీ ఎవరంటే సంవత్సరానికి వాళ్ళకి $1,00,000 వాళ్ళ ఇన్కమ్ అంటే శాలరీ రూపంలో వచ్చేది. మేజర్ పోర్షన్ వీళ్ళే ఉంటారుగా. మేజర్ పోర్షన్ వీళ్ళే, రైట్? సో ఈ $1,00,000 మీరు శాలరీగా ఏదైతే ఇస్తున్నారో అంతే $1,00,000 వాళ్ళని మీరు ఎంప్లాయ్మెంట్ చేసుకోవడం కోసం గవర్నమెంట్కి పే చేయాలంటున్నాడు. అంటే ఏదైతే ఐటీ కంపెనీ వీళ్ళని ఎంప్లాయ్ చేసుకుంటుందో వాళ్ళకి సుమారుగా డబల్ అయిపోతుంది కాస్ట్. డబల్ అయిపోతే అసలు ఈ ఐటీ కంపెనీస్ ఎలా మేనేజ్ చేయగలుగుతాయి? అలాంటి వీళ్ళేమి 1-2 ఎంప్లాయీస్ కాదు కదా, దట్ వాళ్ళకి $1,00,000 ఎక్స్ట్రా పే చేయాలన్నా పే చేసేస్తాం. ఇవాళ రోజు $2,000 నుంచి $5,000 మనం పే చేయాల్సింది $1,00,000 పెంచారు. అంటే 20 నుంచి 30 రెట్ల వరకు మీరు కాస్ట్ టు ద కంపెనీ పెంచుతున్నారు. అంటే కంపెనీలు కట్టడి చేయటమా, లేదంటే ఈ ఎవరైతే స్టెమ్ కోర్సులతో వెళ్తారో అక్కడ చదువుకుంటారో వాళ్ళని టార్గెట్ చేయటమా? సో ఎవరైతే స్టెమ్ కోర్సెస్ గురించి వెళ్ళి చదువుకుంటారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు లేదనే క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో చెప్పింది ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ద US నుంచి H1B వీసాస్కి అప్లై చేసిన వాళ్ళని కట్టడి చేస్తున్నాము. దానికి గనక మీరు గనక ఎంప్లాయ్ చేసుకోవాల్సి వస్తే $1,00,000 ఫీజు కింద మీరు కట్టాల్సి ఉంటుంది అనే కండిషన్ చెప్పారు. $1,00,000 ఫీజు కింద మీరు కట్టాల్సి ఉంటుంది అనే పాయింట్ ఏదైతే చెప్పారో అవుట్ సైడ్ ద US మాత్రమే అని చెప్పారు. సో దాని ప్రకారంగా వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా $1,00,000 అవుట్ సైడ్ ద US కనుక అయితే ఎవరైతే US లో చదువుకున్న స్టూడెంట్స్ కానీ వాళ్ళు H1Bకి అప్లై చేస్తే అది వర్తించదు. అలానే అక్కడ ఆల్రెడీ వేరే వీసా కేటగిరీలో ఉండి either L1 కానీ H4 కానీ డిపెండెంట్ వీసాస్ ఉండి వాళ్ళు H1 కింద అప్లై చేసినా వర్తించదు. అలానే అక్కడ ఎవరన్నా ఎక్స్టెన్షన్కి ఆల్రెడీ H1B ఉన్నా కూడా అది వర్తించదు. అలానే ఈ వేరే కంపెనీ దగ్గర నుంచి ఇంకో కొత్త కంపెనీకి H1 మారిన వాళ్ళకి కూడా వర్తించదు. అంటే ఏదైనా సరే H1కి సంబంధించి వీసా ప్రాసెసింగ్ చేసేది ఏదైతే ఉందో ఆన్ గ్రౌండ్ అంటే US లో ఉండి చేసేది అయితే గనక అయితే అది వర్తించదు అన్నది మనకి ఇప్పుడు దాకా ఉన్న ఇన్ఫర్మేషన్. కానీ అది క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నిన్న రాత్రి వచ్చింది, ఇప్పుడు సాటర్డే సండే అవుతుంది. మనకి నెక్స్ట్ వీక్ లో క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ అది వచ్చే లోపల మనకున్న క్లారిటీ ఏంటంటే ఎవరైతే అవుట్ సైడ్ ద US H1 వీసాస్ అప్లై చేస్తారో వాళ్ళకి ఇది $1,00,000 ఫీజు వర్తిస్తుంది అంటున్నారు. అది కంపెనీలకు సంబంధించి అంతే. కంపెనీకి సంబంధించి అంటే ఎవరైనా సరే అప్లికెంట్ పే చేసుకుంటే కంపెనీ వాడిస్తారు. సో జనరల్ గా కంపెనీ పే చేస్తుంది. సో ఇప్పుడు జనరల్ గా ఇయర్లీ మనకి 85,000 వీసాలు వస్తాయి. 85,000 వీసాల్లో 20,000 వీసాలు అక్కడ ఉన్న స్టూడెంట్స్ చదువుకున్న స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ కేటగరైజ్ చేసేసి ఉంది. సో 85,000లో 20,000 మంది US లో చదువుకున్న వాళ్ళకే అది క్వాలిఫికేషన్. సో అది వదిలేస్తే అప్పుడు మనకి ఎంతమంది వచ్చారు? 65,000 మంది అవుట్ సైడ్ ఆఫ్ US H1B వీసాస్ కింద అప్లై చేస్తున్నారు.
మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి 60 to 70% ఇవి మన ఇండియన్సే తెచ్చుకుంటున్నారు. ఆ 60 to 70% లో 50 to 55% మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో లిటిల్ గా చెప్పాలంటే 30-40 వేల మంది ఆల్మోస్ట్ సంవత్సరానికి ఇండియా నుంచి తెలుగు వాళ్ళు H1Bలు అప్లై చేస్తున్నట్టు. సో ఇప్పుడు ఈ H1Bలు అప్లై చేస్తున్నప్పుడు దీనిలో చిన్న చితక కంపెనీల దగ్గర నుంచి పెద్ద ఇండియన్ కంపెనీలు, అది HCL కానివ్వండి, TCS కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇవన్నీ కంపెనీస్ కూడా వేలల్లో మనుషుల్ని అక్కడికి పంపిస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఇవన్నీ ఏంటి, ఇక్కడ నార్మల్ గా 7-8 లక్షల శాలరీ సంపాదించుకునే వాడికి అక్కడ 50 లక్షల శాలరీలు ఇస్తారు. 50 లేకపోతే 80 లక్షల శాలరీలు ఇస్తారు. 80 లక్షల శాలరీ ఇచ్చిన వాడికి 80 లక్షల ఫీజు కూడా పే చేయాలని కొత్త రూల్ పెట్టారు. సో అలాంటప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి పంపించలేరు. సో గ్యారంటీగా ఈ 60,000 మంది 65,000 మంది ఎవరైతే H1B ప్రాసెసింగ్ చేసుకుంటారో అవుట్ సైడ్ ఆఫ్ ద యుఎస్ వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది అని చెప్పి వచ్చింది. సో వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు పూర్తిగా, అక్కడ ఉండే వాళ్ళు ఎఫెక్ట్ కాకపోవచ్చాము కదా. ప్రస్తుతానికి అయితే అవ్వదు అనే పాయింటే ఉంది, కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. మనకి ట్రంప్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసేస్తాడు, దానిలో డీటెయిల్స్ ఏంటని తెలుసుకోవడానికి మనకి 1-2 వారాలు పడుతుంది. ఇన్ కేసు అక్కడ ఉండే వాళ్ళకి కూడా ఇదే సిస్టమ్ కనుక అప్లై చేస్తే అప్పుడు జరగబోయే పరిణామాలు ఏంటి? ఇంకా నాశనం. ఇంకా ఎవడు ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. అంటే అమెరికాలో కంపెనీలు మూసేసుకోవాల్సిందిగా అంతే. అంటే ఆయనకే తెలియాలి ఆయన పద్ధతి. ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం అక్కడ లోకల్స్ ని తీసుకోవాలనుకుంటున్నారేమో. అక్కడ లోకల్స్ ని తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పారాఫెర్నీలే ఉండాలి, అక్కడ జనాలు ఉండాలి. ఇవాళ రోజున ITES సర్వీసెస్ లో ఏదన్నా కనుక మీరు యుఎస్ లో చూసుకుంటే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ సపోర్టెడ్ బై ఇండియన్స్. సో ఆ రకంగా మీరు ఏ చూసుకున్నా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అక్కడ వెళ్ళినా కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఉండనివ్వండి, ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ వెళ్తే కనుక హై ఫోకస్, హై పేయింగ్ సాలరీస్ జాబ్స్ లో ఉండటం వెరీ ఇంపార్టెంట్. అలా ఉన్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా రేపు పొద్దున ఇలాంటి పేమెంట్స్ ఉన్నా కూడా కంపెనీస్ విల్ ఫోకస్ ఆన్ దట్. బట్ మన దగ్గర వెళ్ళే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ స్టక్. సో ఇప్పుడు అక్కడ ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో F1 వీసా మీద వెళ్తుంటారు, అక్కడ వాళ్ళు H1B మారటానికి ఇది వర్తిస్తుందా లేదనేది క్లారిటీ రావాలి. ఇప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళది మొన్న ఒక కొత్త రూల్ వచ్చిందండి. ఏంటి ఆ రూల్ వచ్చింది? F1 వీసాస్ కి నార్మల్ గా 5 years tenure ఇస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కోర్స్ స్టడీ. అవును. సో ఇప్పుడు ఈ లాస్ట్ 2 weeks లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, F1 వీసా మీద వెళ్ళే స్టూడెంట్ కి మాక్సిమం 4 years లిమిట్ ఇస్తాము, టు ద కోర్స్ డ్యూరేషన్ మాత్రమే వీసా ఇస్తున్నాము. నార్మల్ గా ఏమయ్యేది, 2 years మాస్టర్స్ కి వెళ్ళినా సరే వాడికి వీసా అనేది 5 years ఇచ్చేసేవాడు. దాని తర్వాత అక్కడ వెళ్ళి OPT ఎక్స్టెండ్ చేసుకుని ఎన్ని. ఇప్పుడు ఏమంటున్నారు, మాక్సిమం 4 years వరకే బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అని అంటున్నారు. అంటే 2 years మాస్టర్స్కి వెళ్తే రేపు 2 years మాస్టర్స్ 2 years మాత్రమే వీసా ఇచ్చే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఈ 2 years జనరల్ గా మనం ఎక్కువ మంది మనకి వెళ్ళేది మాస్టర్ స్టూడెంట్స్ కాబట్టి మాస్టర్ స్టూడెంట్స్ కేటగిరీ ఆలోచిద్దాం. 2 years మాస్టర్స్కి వెళ్ళా, 2 years మీకు మాస్టర్స్ కి కోర్స్ కి వీసా ఇచ్చారు. మాస్టర్స్ కోర్స్ ఇచ్చిన తర్వాత ఇది స్టెమ్ ప్రకారంగా అనుకుందాం. యాజ్ ఆఫ్ నౌ స్టెమ్ తర్వాత అయ్యే స్టెమ్ కోర్సెస్ బేస్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 1 year + 2 years OPT ఉంది. దానిలో ఇంకా మార్పు రాలేదు. దాని గురించి కూడా మార్పులు వస్తాయంటున్నారు, కానీ ప్రస్తుతానికి ఏమీ రాలేదు. అంటే ఈ 2 years కోర్స్ అవ్వగానే విత్ ఇన్ 60 to 120 days లోపల ఓపీటీకి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఓపీటీ 1 year వస్తుంది, 1 year తర్వాత + 2 years ఎక్స్టెన్షన్ వస్తుంది. అంటే జనరల్గా 2 years + 3 years వాళ్ళు అక్కడే ఉంటారు. ఏది ఇదంతా కూడా H1 రాకుండానే ఓపీటీలో ఉండి వాళ్ళకి H1 రాకపోయినా వర్కింగ్ చేసుకుంటా ట్రై చేసుకుంటా పోవచ్చు. దీని అంటే ఓపీటీ జనరల్గా 3 years టైం ఉంటుంది కదా, ఫస్ట్ టైం లాటరీలో వేసుకోవడం, సెకండ్ టైం లాటరీలో వేసుకోవడం, అప్పుడు కూడా రాకపోతే థర్డ్ టైం లాటరీలో వేసుకోవడం, ఇలా స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఇంకో కొత్త కండిషన్ ఏం పెట్టాడు, కోర్స్ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ అదే లెవెల్ కోర్స్ మళ్ళీ చేయకూడదు. సో ఇప్పుడు కొత్తగా చాలా మంది ఏం చేస్తున్నారు, వెళ్ళారు H1Bలో పిక్ అవ్వలేదు, మళ్ళీ ఇంకో కోర్స్ మాస్టర్స్. అది కూడా ఏంటి, ఆ WMS కూడా అన్రిజిస్టర్డ్ యూనివర్సిటీస్ ఏదో ఒకటి స్టేటస్ పెట్టుకోవడానికి ఉన్నారు. సో అది కూడా మార్చేశారు. ఏమని చెప్పి MS చేస్తే మళ్ళీ MSకి అయితే ఇవ్వకూడదు, రైట్? అది కూడా నోన్ యూనివర్సిటీస్ లోనే చేయాలనే పాయింట్ ఇచ్చాడు. బ్యాచిలర్స్ లో కూడా ఒక యూనివర్సిటీ వచ్చి యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ మారకూడదు. ఇలాంటి చేంజెస్ కొన్ని చెప్తా పోయాడు. దీంతో పాటు ఏదైతే 2 + 3 years పోస్ట్ స్టడీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు H1 స్టేటస్ మారుతారు. ఇప్పుడున్న H1 టెన్యూర్ ఏంటి, 3 years, ఎక్స్టెండబుల్ అప్ టు 6 years. ఇప్పుడు ఈయన కొత్తగా చెప్పిన ప్రకారం ఏంటి, H1 ఇప్పుడు ఇవ్వగానే
ఎవ్రీ ఇయర్ నువ్వు రెన్యూ చేసుకోవాలి అంటున్నాడు. 3 years ఒకేసారి అన్నట్టు కాకుండా ఎవ్రీ ఇయర్ కి $100,000 అంటున్నాడు. ఈ లెక్కన సపోజ్ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇది కండిషన్ అనుకోండి, విచ్ మైట్ నాట్ బి ద కండిషన్ యాజ్ ఆఫ్ నౌ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అది గనక అయితే మాత్రం కంప్లీట్లీ మొత్తం ఖాళీ చేసి వచ్చేస్తారు ఇండియాకి, అంతేగా? అంటే రావాల్సిందేగా. అంటే మేనేజబుల్ కాదు. మేనేజబుల్ కంపెనీస్ ఎట్లా పే చేస్తాయి? కంపెనీస్ పే చేయలేవు. అండ్ ఈ మొత్తం సిస్టమ్ లో కూడా ఇప్పుడు ఇది ఏమిందో ఇట్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్ పాస్డ్ అండి. మనం ఈ లాస్ట్ 1 year లో చూస్తుంది ఏంటంటే ఇది పాస్ చేసిన తర్వాత కూడా స్టేలు తెచ్చుకుంటున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. మీకు తెలుసు కదా, ఇక్కడ ఉన్న 50 స్టేట్స్ ఎవరిది వాళ్ళ గవర్నమెంట్, ఎవరిది వాళ్ళది కోర్టు ఉంటుంది, ఫెడరల్. సో వాళ్ళు ఫైల్ చేసి అలా మల్టిపుల్ స్టేట్స్ నుంచి లాస్ట్ టైం 28 స్టేట్ల నుంచి ఫైల్ అయిన కేసులు, 28 స్టేట్ల నుంచి ఫైల్ అయినప్పుడు కేసులు దాన్ని హోల్డ్ చేశారు. హోల్డ్ చేసి ఇది మొత్తం మేము సిస్టమ్ రివ్యూ చేస్తాము, సిస్టమ్ రివ్యూ చేసిన తర్వాత అంతా ఓకే అనుకుంటే మళ్ళీ దానికి వెళ్తాం, అప్పటిదాకా దాన్ని హోల్డ్ లో పెట్టేస్తారు. సో ఇప్పుడు మన ఇండియన్ ప్రకారంగా చూసుకున్న ఐటీ కంపెనీస్, ద నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డిసిషన్ కనుక చూసుకుంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇన్ ద నెక్స్ట్ వీక్ దేర్ విల్ బి స్టే ఆర్డర్ కమింగ్ ఇన్ అండ్ మేబీ దిస్ మైట్ బి రివ్యూడ్ అగైన్. సో ఇప్పుడు వరకు మీరు స్టూడెంట్స్ చెప్పారు కదా, ఇప్పుడు 2+2 ఇస్తున్నారు, అంతకుముందు 2+3 ఇచ్చేవాళ్ళు వీసాని. అది స్టేలో ఉందా, అది ఇంప్లిమెంట్ అవుతుందా? కొత్తది అది కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసామని చెప్పన్నారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటేనండి 5 years డ్యూరేషన్ ఇచ్చేస్తున్నారు, కానీ 5 years డ్యూరేషన్ అంటే 2 years కోర్స్ అయిపోయిన తర్వాత ఆ డ్యూరేషన్ ఆటోమేటిక్ గా ఉండదు. అక్కడి నుంచి ఆయన ఓపీటీలో మార్చుకోవాల్సి ఉంటుంది. వేరే F1 నుంచి ఓపీటీలో ఉన్నా కూడా F1 స్టేటస్, కానీ అది ఓపీటీ ఈజీ అయింది. కానీ ఈసారి ఏం చేస్తారంటే సిస్టమాటిక్ చేస్తున్నారు. స్టూడెంట్ అనేవాడు అక్కడికి వెళ్ళి నేను ఏదో నాకు 5 years వీసా ఉంది కదా, ఏదో ఒకటి స్టేటస్ మారిపోద్ది చూసుకుందాం అనే పాయింట్ లేకుండా he has to make sure that he is updating his status to OPT నుంచి OPT extension నుంచి H1. So everything is being systematized. So ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లోనే ఉందా పొజిషన్ లో, లేదంటే ఇంకా అది కొంచెం క్లియర్ అయిపోయిందా? అది ప్రపోజల్ పెట్టేశారు, ఓన్లీ ప్రపోజల్ స్టేటస్. అంటే ప్రపోజల్ కూడా కాదు, అంటే అది నెక్స్ట్ స్టేజ్ వచ్చింది, దానికి అభ్యంతరం ఏం లేదు అనే పాయింట్ వస్తే అది ఫోర్స్ లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు H1 వీసాలు కూడా లాటరీ పద్ధతి ఉండేది, దాన్ని తీసేసి మెరిట్ అనేది ఒకటి చెప్తున్నారు కదా, అది ఇంప్లిమెంట్ అవుతుంది? అది అవ్వలేదు ఇంకా. అది ఒక రకంగా చేస్తే మంచిదే ఎవరైతే, బికాస్ మెరిటోరియస్ బేస్ పరంగా మీరు జనాలు తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోతుందంటే మీకు $1,00,000 శాలరీ జాబ్ ఉందండి, నాకు $60,000 శాలరీ జాబ్ ఉంది, ఆ మూడో వ్యక్తికి $2,00,000 జాబ్ ఉంది, ముగ్గురం పూల్లో ఉన్నాం, ముగ్గురం అప్లికేషన్ సబ్మిట్ చేసాం, ఆయనది పిక్ అవ్వలా, నాది పిక్ అవ్వలా, మీది పిక్ అయింది. ఇదేం పద్ధతి? వాళ్ళకే తెలియక ఎప్పుడో ఏదో పెట్టుకున్నారు, ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం పెట్టుకున్న సిస్టము. ఆ సిస్టంలో యుఎస్ గవర్నమెంట్కి ఇది మంచి జరిగినట్ట, చెడు జరిగినట్టు. ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ 2 లక్షల శాలరీ ఇచ్చేవాళ్ళు లేడు, నువ్వు కాస్త బెటర్ క్వాలిఫైడ్ $1,00,000 వచ్చేవాళ్ళు నేను లేను, మీరు ఏదో ఎట్లా కొట్ట మేనేజ్ చేసుకుని $60,000 వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళారు. సో ఈ సిస్టమ్ ని మార్చి అది సెట్ చేస్తామన్నారు. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళు సిస్టమ్ తెస్తున్నారో కొన్ని సిస్టమ్స్ మంచివే, కానీ ఏంటంటే ఈ ప్రొసీజర్స్ ప్రాపర్ గా ఫాలో అయ్యి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకొని చేసుకుంటే సరిపోయింది. కానీ ఈ $1,00,000 ఫీజు అనేది మాత్రం అబ్నార్మల్. ఓకే, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఇన్ఫోసిస్ ఏం చెప్తుందంటే, మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇమీడియట్ గా తెల్లారేటప్పటికి ఇక్కడ ఉండాలి అని చెప్పి వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు అందరికి. ఏంటది అంటే ఇది న్యూస్ లో నేను కూడా చూసానండి. అంటే పాయింట్ ఏంటంటే ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మారినప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కరెక్ట్ గా ఫిక్స్ అయ్యేంత వరకు 1 వారం 2 వారాలు పడుతుంది. ఈ 1 వారం 2 వారాలు పడే లోపల ఏమవుతుందంటే ఇక్కడ ఈ బార్డర్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా రావు. వాళ్ళు ఏదో కండిషన్ పెట్టి ఆపేస్తారనే భయంతో, మళ్ళీ ఈ వర్క్ ఫోర్స్ ఏదైనా వేరే పనిలో ఉండి వీళ్ళు స్టక్ అయిపోతారనే పాయింట్ తో వాళ్ళు ఇమీడియట్ మీరు వచ్చేయండి, ఎందుకంటే ఈ క్లారిటీ వచ్చేటికి 2-3 వారాలు పడుతుంది, ఈ టైంలో మీరు స్టక్ అవుతాం మాకు ఇష్టం లేదు, ఈ 21st నైట్ లోపల వచ్చేయండి అనే పాయింట్ పెట్టారు. అంతే తప్ప దానికి ప్రత్యేకంగా కాజ్ ఏం లేదు. అంతే, ఎందుకంటే బికాస్ ఇక్కడ ట్రంప్ గవర్నమెంట్ లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటేనండి, వెన్ దే పాస్ దీస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్, గివింగ్ క్లియర్ డీటెయిల్స్. ఎట్లా ఉందంటే మనకు అప్పుడెప్పుడో జిఎస్టీ ఫస్ట్ లో స్టార్ట్ అయినప్పుడు జిఎస్టీ దేని పనికి వస్తే దేనికి రాదు, దేనికి అనేది మనకు ఫుల్ కన్ఫ్యూజన్ చూసారా. ట్రంప్ గవర్నమెంట్ చేసిన ప్రతి ఆర్డర్ కి కన్ఫ్యూజనే. ఇప్పటి వరకు అసలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్, బర్త్ రైట్ కూడా అదే పరిస్థితి కదా. అంటే కొన్ని అయినాయి, బర్త్ రైట్ అయితే కూడా ఇంకా అవ్వలేదు, అది కూడా మళ్ళీ ఇంకా కోర్టులో నలుగుతూనే ఉంది. కానీ ఈ ప్రాసెస్ లో ఎవడైతే ఆ ప్రాసెసింగ్ లో ఉన్నోడిని ఆపేస్తారేమో అని అలాంటి
సందర్భాలు ఉన్నాయి. అసలు హోల్డ్ చేస్తారుగా. అలాంటప్పుడు ఎందుకు స్టక్ అవుతాం, వర్క్ ఫోర్స్ ఆగుతాం ఎందుకు అనే పాయింట్తో పంపించిన మెసేజ్ అది. సో ఇప్పుడు ట్రంప్ ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు. 5,50,00,000 మంది మొత్తం ఉన్నారు, ఇంక్లూడింగ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్. వీళ్ళందరూ ప్రొఫైల్ రివ్యూ చేయమని చెప్పి ఆ మధ్య ఒకటి చెప్పారు. అది ఏంటది, ఓన్లీ ఓరల్ స్టేట్మెంటేనా లేకపోతే ఇంప్లిమెంట్ అవుతుందా? అంటే వాళ్ళ ప్రకారంగా, అంటే యుఎస్ గవర్నమెంట్ ప్రకారంగా కానీ మీరు ట్రంప్ ప్రభుత్వం ప్రకారంగా కానీ మీరు చూస్తే కనుక వీటన్నిటి ప్రాసెస్లో కూడా చాలా షార్ట్ కమింగ్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయండి. అంటే ద వే దే హ్యావ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాసెసింగ్, ద వే ఈవెన్ కొంచెం ప్రొఫైల్ ఎలిజిబిలిటీ లేకపోయినా సబ్మిషన్ చేసుకోవటము, ఇలాంటి ఛాలెంజెస్ కొన్ని జరిగినాయి. సో దీన్ని ఆయన ఓవర్హాల్ చేసి దాన్ని చెక్ చేసి దాన్ని రీసెట్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇట్ ఇస్ అ హ్యూజ్ వాల్యూమ్. ఈ వాల్యూమ్ని చేయాలంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా చేయాలి. నేను మొత్తం ఈ నెలలోనే చేసేస్తాను, ఈ సంవత్సరం చేసేస్తాను అని చెప్పి ఆయన సడన్గా చెప్పేస్తాడు, దాన్ని చేయాలంటాడు. ఇంత హెవీ లార్జ్ నంబర్స్ కనుక మీరు ప్రాసెసింగ్ చేస్తూ ఆ ప్రాసెసింగ్ టైంలో మీకు క్లారిటీ ఎలా వస్తుంది? ఆ టైంలో ఏమవుతుంది, కొంతమంది కరెక్ట్ ఉన్నా సరే ఎలిజిబిలిటీ లేదని రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటా వాళ్ళు అనేది ఏంటి, ఏదో చెయ్యొద్దు, ఏదో సబ్మిషన్ చేయొద్దు, దీన్ని కరెక్ట్గా చూసుకోండి, కరెక్ట్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్గా క్లియర్గా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన ఏంటంటే ఇవాళ లేసి నేను పొద్దున్న డిసైడ్ అయ్యానంటే సాయంత్రంగా అది అమల్లోకి వెళ్ళిపోవాలి అని అంటాడు. వెదర్ ఇట్ ఈస్ హార్వర్డ్ని ఆయన బ్యాన్ చేస్తాం గురించి కానీ, వాళ్ళ ఫండ్స్ని చేస్తాం కానీ, ఎస్ గివ్ దెమ్ ఇనఫ్ టైం, ఆస్క్ దెమ్ టు సబ్మిట్ ఆల్ ద పేపర్ వర్క్. దాని తర్వాత కూడా అవ్వకపోతే ఇంకొక జనరలీ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, వాళ్ళు నేను ఇప్పుడు నాకు పవర్ ఉంది కదా అని చేయాలనే పాయింట్తో చేస్తున్నాను. సో ఈ $1,00,000 వ్యవహారం వచ్చిన తర్వాత H1Bకి ఇమీడియట్గా ఇండియన్ గవర్నమెంట్ అలాగే అక్కడ కొంత ఈ నాస్కామ్ వాళ్ళు వీళ్ళంతా సమావేశం అయ్యి అర్జెంటుగా అమెరికా చేసేటువంటి చర్యలకు ప్రత్యామ్నాయంగా మనం ఏం చేద్దాం అనేటువంటి ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారు అత్యవసరంగా ఢిల్లీలో. జీసీసీలన్నింటినీ మన వైపు తిప్పుకుందాము అనేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నారని అంటున్నారు. అది సాధ్యమవుతుందా? అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రాసెస్లో అన్నిట్లో కూడా మనం చూడాల్సిన అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఇలాంటి 100,000 కండిషన్ వచ్చి జనాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేకపోయారు అనుకోండి, ఐటీ సర్వీసెస్ ఐటీ వర్క్స్ ఎట్లా నడుస్తాయి? నడవు. అంటే అప్పుడు మళ్ళీ అవుట్ సోర్సింగ్ చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఐటీ సర్వీసెస్ అనేది వాళ్ళ రోజున మన లైఫే ఐటీ లేకుండా నడవదు. అవును. ఏదైనా కానివ్వండి, మీరు ఒక బ్యాంక్ సర్వీస్ దగ్గర నుంచి ఇంట్లో కరెంట్ బిల్ దగ్గర నుంచి మీరు ఎక్కడ బయటకు వెళ్ళాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఐటీ సర్వీసెస్. సో ఐటీ సర్వీసెస్ వర్క్ ఫోర్స్ కనుక మీకు సపోర్టివ్గా లేదనుకోండి, మీ జన జీవన శవంతి ఆగిపోతుంది. సో ఈ లైఫ్ అనేది చాలా బ్రేక్ అయిపోయే పరిస్థితి ఉంది. సో వాటిని అవుట్ సోర్స్ చేయాలి కదా. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఈ ట్రంప్ గవర్నమెంట్ ఇలా కనుక మేము కండిషన్స్ పెట్టి ఆపేస్తే మనకు అవ్వాల్సిన వర్క్ ఎట్లా నడుస్తుంది అనే క్లారిటీ వాళ్ళకు ఉండాలి. సో మరి అది లేకుండా ఎట్లా చేస్తున్నారు, నాకు ఐ హ్యావ్ నో నాలెడ్జ్. సో ఆ రకంగా మనం చూసుకుంటే కంపల్సరీ యాజ్ అ రీజన్ ఆర్ యాజ్ అ కండిషన్ మోర్ జాబ్స్ విల్ కమ్ ఇన్ టు అవుట్ సోర్సింగ్ ఆర్ ఇలా జీసీసీస్ ద్వారా వచ్చి ఎక్కువ వర్క్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. అవి కనుక వస్తే గ్యారంటీగా ఇండియా విల్ బి అ బిగ్ గెయినర్ యాజ్ వెల్. సో అందుకే ట్రంప్ ఈ మధ్యకాలంలో ఇంకొక అంశం కూడా మెన్షన్ చేశారట, ఈ అవుట్ సోర్సింగ్ దాని మీద. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం కదా, దాని మీద కూడా ట్యాక్సెస్ పెంచాలి అనేది. అది చేస్తే అవునండి, అది ఒక చూసాను నేను న్యూస్లో. ఏమని చెప్పాడంటే, హాయ్ ఇది జనరల్గా ఏంటంటే ఈ సపోర్ట్ సర్వీసెస్ కాల్ చేస్తాం, యాపిల్ కానీ లేకపోతే శాంసంగ్ కానీ, వీటికి ఫోన్ చేసి మీరు నాకు ఇది సౌండ్స్ అంటే అమెరికన్ వాయిసే వినిపించాలి, ఇండియన్ వాయిస్ కాదు అనే పాయింట్ ఒకటి చెప్పారు. మరి ఆయన ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు ఇవన్నీ మీకు గవర్నమెంట్స్ నడుస్తుంది ఎట్లా, బికాస్ ఆఫ్ ద హై ట్యాక్స్ విచ్ ఈస్ బీయింగ్ పెయిడ్ బై దీస్ లార్జ్ కంపెనీస్. హౌ దే ఆర్ ఏబుల్ టు మేక్ లార్జ్ ప్రాఫిట్స్, హౌ దీస్ ఆర్ గెయినింగ్ హయ్యర్ వాల్యుయేషన్, అండ్ దట్ ఈస్ హౌ ద హోల్ వరల్డ్ ఈస్ రన్నింగ్. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం అలా కాదు అని అంటే ఇవన్నీ కూడా అక్కడే అందరు యూఎస్లో ఉన్నోళ్ళే చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళకే జాబ్స్ రావాలి అని అంటే అప్పుడు ఏమవుతుంది, మీకు అన్ని మార్జిన్స్ కట్ అయిపోతాయి, ప్రాఫిటబిలిటీ తగ్గిపోతాయి, whole economy and whole revenue cycle will get disturbed. మరి ఆయన తెలిసి చెప్తాడో లేకపోతే ఆయన కావాలని చెప్తాడు, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీద చెప్పగానే there were so many
అదర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ హూ సెడ్ దట్ ఇలా కనుక చేస్తే అసలు ఇంకా గవర్నమెంట్స్ ఏమన్నా యుఎస్ అయితే కంప్లీట్ గా కూలిపోద్ది అనే పాయింట్ కూడా చెప్పారు. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ దేశానికి సంబంధించిన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్సే చెప్తున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్సే చెప్తున్నారు. ఏమని చెప్పి ఇదేం పద్ధతి రా బాబు చేసేది, చేస్తానికి కొన్ని ఉంటాయి. మీకు మన కంట్రీ వాళ్ళని బెటర్ చేయాలి, 100% చేయాలి, తప్పేం లేదు. కానీ దానికి సంబంధించిన ఎకో సిస్టము, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ ఎగ్జిస్టింగ్ లాస్, ఎగ్జిస్టింగ్ వాళ్ళ ఉండేటువంటి నామ్స్ ని టైటన్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా, లేదా బియాండ్ దట్ వెళ్ళిపోతున్నాడు అనిపిస్తుందా? బియాండ్ దట్ వెళ్ళిపోతున్నాడు అండి. టైటన్ చేస్తాం తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో దాన్ని ఫిక్స్ చేయాలనే పాయింట్ కరెక్టే. కానీ బియాండ్ దట్ వెళ్తే ఏమవుతుందంటే యూ విల్ హర్ట్ అదర్స్ అండ్ యూ విల్ హర్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. అండ్ ఇప్పుడు అక్కడ విపరీతమైన అన్రెస్ట్ పెరుగుతుంది యుఎస్లో. ఏమని చెప్పి, అరే బాబు మన పరిస్థితి ఏమోబోతుంది, ఇదంతా చేసి నువ్వు లాస్ట్కి నాకు వాడదొద్దు వీడిదొద్దు అని అంటే నీకు అసలు సూపర్ మార్కెట్స్లో కావాల్సిన ఐటమ్స్ ఉండట్లేదు, నీకు కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ కవర్ అవ్వట్లేదు, నీకు కావాల్సిన సపోర్ట్ సర్వీసెస్ కవర్ అవ్వట్లేదు. ఎన్ని లేకపోతే ఎలా బతుకుతారు జనాలు? మనం ఏమన్నా అంటే ఫ్యూచరు, మనం నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి వెళ్తున్నాం అంటున్నారు, బేసిక్స్ మీరు ఫినిష్ చేయకపోతే ఎట్లా? సో ఇది సిచ్యువేషన్ అమెరికాలో. మీకు చాలా మంది స్టూడెంట్స్ మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతుంటారు కదా, ఎందుకంటే దాదాపు 25 years నుంచి మీరు అనేక దేశాలకి స్టూడెంట్స్ని పంపించారు, మీ శిష్యులు అంతా ఉంటారు అక్కడ. వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అమెరికాది? అంటే మిక్స్డ్ ఫీడ్బ్యాక్ ఉందండి. ఇప్పుడు ఇంత జరుగుతుండగా కూడా చాలా మంది అనేది ఏంటంటే ఇంకా ఆపర్చునిటీ బాగానే ఉంది, ఏం పెద్ద ప్రాబ్లమ్స్ లేవు, మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది, ఇక్కడికి ఇంకా బాగానే ఉందని. కొంతమంది ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో అనుకోకుండా మా వీసా మళ్ళీ రివ్యూ చేశారు, మాకు చాలా చిరాకు ఉంది, ఎక్కడన్నా నడుస్తూ ఉంటే సడన్గా మా పాస్పోర్ట్ అడుగుతున్నారు, చూపించమంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి అది వెరిఫికేషన్ కావాలని చెప్పి అంటున్నారు. సో స్క్రూటినీ పెరిగిందని కొంతమంది అంటున్నారు. సో ఇట్స్ అ మిక్స్డ్ రివ్యూ. కానీ లాస్ట్ కొన్ని నెలలుగా మనం చూస్తుంది ఏంటంటే డిమాండ్ తగ్గినా పూర్తిగా అయితే పోలేదు. ఇప్పటికి కూడా కొంతమంది మన దగ్గర మొన్న వీసా ఇంటర్వ్యూస్ అని ఆపేసి వీసా ప్రాసెసింగ్ చేయకుండా చేశాడు ఇంటేక్ మొత్తము. దానిలో మా దగ్గర సుమారుగా 10 మంది ఉన్నారు అనుకోండి, 5 అరే బాబు వేరే దానికి వెళ్ళరా, ఇలా ఉంది కదా పరిస్థితి అని అంటే ఒకళ్ళిద్దరు ఆలోచిస్తున్నారు, ఒకళ్ళిద్దరు డ్రాప్ అవుతున్నారు. 5 మాత్రం ఈ ఇంటెక్ కాక నెక్స్ట్ ఇంటెక్ వెళ్తానండి, యుఎస్కే వెళ్తానండి అని చెప్పి కూడా ఆగుతున్నారు. సో డిమాండ్ పూర్తిగా ఏం తగ్గలేదు, ఇంకా అక్కడ ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకనంటే ఆపర్చునిటీ కూడా అంతే పెద్దగా ఉంది. ఈ పరిస్థితుల్లో కనుక మనం కరెక్ట్గా ఇప్పుడు కనుక ఆయన కొంచెం దాన్ని క్లీన్ చేసుకుంటే పరిస్థితులు బాగుండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ మధ్యలో అక్కడ ఇబ్బంది పడుతున్నారు అనే యాంగిల్లో మనం ఇక్కడి నుంచి చూస్తే చాలా మందికి అనిపిస్తుంది, మీలాంటి వాళ్ళకి అనిపించకపోవచ్చు కానీ బట్ ఈ నుంచి చూస్తుంటే గందరగోళం అయిపోతుంది, మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఉంది కదా. బట్ అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళ పర్సంటేజ్ మీకేమన్నా ఒక అంచనా ఉందా? అంటే మీరు ఈ ట్రంప్ రాకముందు కూడా అక్కడి నుంచి వస్తున్నారండి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే వాళ్ళు అనేది ట్రంప్ వల్లనే వస్తున్నారు అనేది కరెక్ట్ విషయం కాదు. ఇప్పుడు దాని మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, పిల్లలు చదువు, పిల్లలు పద్ధతులు అక్కడికన్నా ఇక్కడ బాగుంటుంది కాబట్టి ఆ పిల్లలు ఎప్పుడైతే మిడిల్ ఏజ్ వచ్చేస్తున్నారో వాళ్ళే షిఫ్ట్ అవుతున్నారు పిల్లలు చూసుకోవాలని. ఈ మధ్య ఏమవుతుంది, సీనియర్ లెవెల్ వర్క్ చేసే వాళ్ళకి అక్కడ ఉన్న దానికి ఇక్కడ ఉన్న శాలరీ కాస్ట్ బాగానే వస్తున్నాయి, సో అందుకోసం నేను బ్యాక్ రావాలనుకుంటున్నాను. కొంతమంది నాకు ఎల్డర్లీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ హెల్త్ కేర్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, సో అని చెప్పి దానికోసం వస్తున్నారు. కొంతమంది ఎట్లా వస్తున్నారు, అక్కడ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పెండిచర్స్ శాలరీతో పోల్చుకుంటే ఇక్కడ వచ్చే శాలరీకి ఇక్కడ వచ్చే ఎక్స్పెండిచర్ నాకు బాగుంది అనిపిస్తుంది. సో అలానే మీరు ఎట్లయితే చెప్పారు, నాకులాగా అక్కడ 10-20 ఏళ్ళ పాటు పనిచేసినవాడు బోర్ అయిపోయి నాకు ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ బాగుంటుంది, ఫ్యామిలీ సిస్టమ్ బాగుంటుంది, అలా వస్తున్నారు. ఇంకొంతమంది ఎట్లా అంటే ఆపర్చునిటీ బాగుంటుంది, ఎందుకంటే ఇవాళ రోజున వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మందే, రైట్? చాలా మంది ఏంటి, ఇక్కడ ఆపర్చునిటీ ఇంకా ఉండబోతుంది, మేబీ నెక్స్ట్ డికేడ్ ఆర్ సో అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ పెరుగుతుందనే పాయింట్ వస్తుంది. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ తిరిగి వస్తున్నారు. ఇది కాక అక్కడ వీసా ఎక్స్టెన్షన్ రాకపోవటము, లేకపోతే అక్కడ జాబులు పోతాము, అలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు జాబులు పోతాం అనేది ఒక ట్రంప్ గవర్నమెంట్ వల్లనే కాదు, ఒక ఏఐ వస్తుంది అనే పరిస్థితి వల్ల కూడా కొన్ని జాబులు పోయినట్టు ఉన్నాయి. అలానే కొంతమందికి వీసా ఎక్స్టెన్షన్స్ రాకపోవడం ఉంది. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్.
సో ఇది జనరల్గా ప్రతి సంవత్సరం ఉండే, ట్రంప్ ఉన్నా లేకపోయినా ఉండే మీరు చెప్పిన కాజులు. కానీ అలా కాకుండా ఇక్కడ ఉండలేము, అసలు అనివార్య పరిస్థితి అంటే ఉండలేని పరిస్థితుల్లో వచ్చినటువంటి వాళ్ళు ఉంటారా? ఉన్నారండి, ఉండకుండా ఏం అంటే లేదు. ఇక్కడ బతకలేము మనం, అసలు ఇక్కడ అంటే ఇంకా జాబ్ రాదు ఈ కండిషన్స్ మధ్యలో అని వచ్చే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎందుకంటే అంటే ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కంపారిటివ్ అనాలిసిస్ అండి, రైట్? ఇప్పుడు మనం ఇక్కడ సీనియర్ కాలనీలో షూటింగ్ చేస్తున్నాము, ఇక్కడికి మనం ఎక్కడి నుంచి వస్తాము, ఒకళ్ళు ఎవరో దిల్సుఖ్ నగర్ నుంచి వస్తున్నారు, రైట్? ఇంకోళ్ళు ఎవరో ఈ పక్కనే ఉన్న కమలాపురి కాలనీ నుంచి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఏంటి డిఫరెన్స్? ఈ కమలాపురి కాలనీ కూడా నాకు ఈజీగా యాక్సెసిబుల్ ఉండాలి అని చెప్పి ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ ఒక 20 నిమిషాల లోపల ఆఫీస్కి వస్తున్నాడు. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చేవాడికి 1.5 గంట పడుతుంది. ఎందుకు వస్తున్నాడు? సార్ నా సొంత ఇల్లు ఉంది, నేను పుట్టి పెరిగింది అక్కడ, నా కంఫర్ట్ నాకు అది. సో ఈ రెండు కంపారిటివ్, అంటే ఇది కరెక్ట్ అది కరెక్ట్ అంటే మనం చెప్పలేము. గ్యారంటీగా అక్కడ పరిస్థితులు మారినాయి, కొంచెం ఎక్కువ స్క్రూటినీ ఉంది, ఎక్కువ చెకింగ్ ఉంది, కాస్త ఎక్కువ చిరాకులు ఉన్నాయి, తప్పు, రైట్? అండ్ ఒక్కోసారి మన బ్యాడ్ లక్ కొద్దీ అదేదో జరిగేదో మనకే జరగచ్చు, వేరే వాళ్ళకి జరగంది. ఇప్పుడు ఒక 10 మందిలో ఒకరిని చెకింగ్ చేస్తాడు, ఆ ఒకటి మనమే అవ్వచ్చు, ఆ పక్కన ఉన్న మిగతా 8 మంది 9 మందిని ఎవడు క్వశ్చన్ చేయడు. సో మనకు జరిగిన పరిస్థితులు కానీ మనము దానికి ఎట్లా రియాక్ట్ అవుతున్నాం అనే పరిస్థితులు కూడా చూసుకుంటే గనక అక్కడ మేము ఉండలేరురా బాబు, ఇక్కడ మాకు చిరాకులు ఎక్కువైనాయని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా లేకుండా ఏం లేరు. ఇదే టైంలో అక్కడ ఉన్నోళ్ళు అంతేమి చిరాకు లేదు, చిన్న చితక ప్రాబ్లమ్స్ తప్పితే బాగుంది అని చెప్పి రావచ్చు అని కూడా చెప్తున్నాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర వెళ్ళే స్టూడెంట్స్ వాళ్ళ బ్రదర్స్, స్టూడెంట్స్ వాళ్ళ కజిన్స్, స్టూడెంట్స్ వాళ్ళ అంకుల్ వాళ్ళు ఉంటారు. మొన్న కూడా ఎవరో స్టూడెంట్ ఉన్నాడు, ఆ టెక్సస్కే వెళ్ళాలని అంటాడు. ఎందుకు నా టెక్సస్కి వెళ్తామంటే మా అన్నయ్య అక్కడ ఉన్నాడు అంటాడు. అరే అలా కాదురా బాబు, ఇప్పుడు ఈ టెక్సస్ లో కొంచెం వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి, దాని బదులు వేరే లొకేషన్స్కి వెళ్ళు, ఎందుకంటే ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళకి వీసాస్ తక్కువ ఇస్తున్నారు అని అంటే అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే మా అన్నయ్య చెప్తున్నాడు నీకు ఏం ప్రాబ్లం లేదు నువ్వు వచ్చేసేయి అని చెప్పని అంటున్నాడు. సో ఇవన్నీ ఏంటంటే మీకు అక్కడి నుంచి వచ్చే ఇన్పుట్, మీ వాళ్ళ ఇన్పుట్, మీరు అండర్స్టాండ్ చేసుకొని అనలైజ్ చేసుకునే దాన్ని బట్టి మారుతా పోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనరల్గా ఏంటంటే స్టూడెంట్స్ సో మీ దగ్గరకు వస్తారు, మీరు చెప్పేదే చెప్తారు, కానీ వీళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వీళ్ళు ఎవరో ఉంటారు, వీళ్ళు కాంటాక్ట్ అవుతారు, వాళ్ళు ఏం చెప్తారు, రావద్దురా బాబు ఇక్కడ పరిస్థితి బాగలేదని చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు, అది నమ్మే వాళ్ళకి? అంటే నేను ఎవరిని కూడా ఒకటేనండి, ముందు చెప్పేది ఇప్పుడు చెప్పేది ఒకటే. నేను ఏం చెప్తానంటే నేను చెప్పానని కూడా మీరు తీసుకోవద్దు. ఇవాళ రోజున ప్రతి వాడికి రీసెర్చ్ చేసుకోవటము, ఆన్లైన్లో గూగుల్ చేసుకోవటము, దాని గురించి ఇప్పుడు వచ్చిన చాట్ జీపీటీలో మీరు కనుక సెర్చ్ చేస్తే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి, దాన్ని మీరు అనలైజ్ చేసుకోండి. వీటన్నీ పెట్టుకున్న తర్వాత ఒక చెక్ లిస్ట్ పెట్టుకోండి, టిక్ టిక్ టిక్. ఎప్పుడైనా సరే 10 టిక్స్లో 6 పైన టిక్స్ వచ్చినాయంటే మీకు అది పనికి వస్తుంది. ఇక్కడైనా కాదు ఎక్కడైనా, ఇప్పుడు ఇక్కడ కాకపోతే ఇక్కడైనా మీరు చదువుకోవాలి ఫార్ములా, అది ఏదైనా జనరల్ ఫార్ములా. సో నేనే పాయింట్ అంటే ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది, మీ అండర్స్టాండింగ్ మీది. ఇప్పుడు ఒకటే పాయింట్ అండి, నా లెక్క ప్రకారం ఇప్పటికీ కూడా యుఎస్ లో ఆపర్చునిటీ ఉంది, కానీ ఎవరికి? ఎవడైతే మంచి మార్క్స్ ఉండి మంచి చదువుకొని ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రాపర్గా అసైన్మెంట్ సబ్మిట్ చేసి ఇంటర్న్షిప్స్ లో పార్టిసిపేట్ చేసి అక్కడ నుంచి అదే ఫోకస్ గా వర్క్ చేయాలనే వాడికి ఇప్పటికీ మంచి ఆపర్చునిటీ ఉంది. కానీ మన కర్మకాలి ఏంటంటే మనకి ఇక్కడ ఒక 10-15 బ్యాక్లాగ్స్ ఉండి, ఇప్పుడు 10-15 నేను స్టూడెంట్స్ చాలా మంది చెప్తారు, ఓకే ఫైన్ యంగ్ ఏజ్ లో ఉన్నారు మీరు, జెన్జీ, మనమంతా మిలీనియల్స్. సో జెన్జీకి మనకి అసలు ఏం అర్థం కాదు. వాళ్ళు ఏమనంటారు, ఏం బ్రదర్ లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి, చదువుకోవాలని. మేము ఎంజాయ్ చేసాం, ఎవరు ఎంజాయ్ చేయలేదు, కానీ చదువుకుంటా ఎంజాయ్ చేసాం, అంతే కదా. కానీ ఓకే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళది, నో ప్రాబ్లం. సరే ఇప్పుడు దాకా కొంచెం 55-60% వచ్చింది, 15-20 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అనుకోకుండా నీకు ఇప్పుడు ఒక ఆపర్చునిటీ దొరికింది, నువ్వు యుఎస్ లో నీకు వీసా వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నీకు యుఎస్ వీసా వచ్చేసింది, ఒక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, ఇక్కడ నుంచి నువ్వు ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నావు. ఇప్పుడు ఇండియాలో ఉన్న సిస్టమ్ కి అక్కడ ఉన్న సిస్టమ్ కి చాలా డిఫరెన్స్. ఇక్కడ ఏంటి, మీరు ఒక సెమిస్టర్ లో 4 సబ్జెక్టులు ఫెయిల్ అయితే నెక్స్ట్ సెమిస్టర్ లో ఆ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ ఫీజు మాత్రమే పే చేయాలి. ఆ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ ఫీ 1,200-1,500 రూపాయలు మాత్రమే.
యుఎస్కి వెళ్తే ఏమవుతుంది, ఆ సెమిస్టర్లో మీరు ఫెయిల్ అయిన కోర్సుకి ఎగ్జామినేషన్ ఫీ కాదు, మొత్తం అకాడమిక్ కరికులం ఫీ పే చేయాలి. అక్కడేమో ఫీజు ఎక్కువ. జనరల్ గా 3 కోర్సులు తీసుకుంటారు ఈ సెమిస్టర్ కి. బాగా చదువుకుంటాను ఇంకా కష్టపడదాం కూడా 4 తీసుకుంటాడు. ఒక్కొక్కసారి కొంచెం ఆపర్చునిటీ ఉన్నప్పుడు తక్కువ 2 తీసుకుంటారు. అంటే ఒక్కో కోర్స్ కరికులం $1,500 నుంచి $2,000 ఫీజు. అంటే ₹1,00,000 నుంచి $2,00,000 దాకా మీకు ఫీజు ఉంది. ఏది ఆ కరికులం. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ 3 కోర్సులు తీసుకొని దానిలో 2 ఫెయిల్ అయ్యావు, నెక్స్ట్ సెమిస్టర్ పోతావు. నెక్స్ట్ సెమిస్టర్ లో 3 తీసుకొని ప్లస్ ఈ 2 తీసుకోవాలి. ఈ 3 + 2 అంటే 5 ఇంటూ 2 లక్షలు అంటే ₹10,00,000 సెమిస్టర్. నార్మల్ గా నువ్వు సెమిస్టర్ పే చేస్తే ₹6-7 లక్షల. ఒక యూనివర్సిటీ చెప్తున్నా, అన్ని యూనివర్సిటీ సేమ్ ఉండవు అని చెప్పి. సో వీడికి ఇక్కడ అలవాట్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి పద్ధతులు మారక, అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ ఏం చేద్దామా, ఇక్కడ నువ్వు కోర్సు కనుక ఫెయిల్ అయ్యి మళ్ళీ కట్టుకోవాలంటే ₹2,00,000. బయటికి వెళ్ళి అంట్లు తోముకొని నువ్వు ఈ పనులు చేసినందుకు నీకు వచ్చేది అంతే. అది మధ్యలో ఎక్కదు. ఎవడో పనికి మాలినోడు చెప్తాడు, అరే ఈ పార్ట్ టైం జాబ్ చేసుకోరా, ఎవరికైనా లాస్ట్ కి అన్నారు. సో ఇదంతా చేసే వాళ్ళకి ఎప్పుడు ఛాలెంజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నాకు అర్థమైంది, ఓకే ఇప్పుడు దాకా ఉన్న పద్ధతి వేరు, ఇప్పుడు నేను యుఎస్కి వచ్చాను, నేను ఇప్పుడు జాగ్రత్తగా వర్క్ చేస్తాను, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకుంటాను, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకొని కోర్స్ మీద ఫోకస్ చేస్తాను, మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. దీనివల్ల 3 అడ్వాంటేజెస్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మళ్ళీ కోర్సుల ఫీజులు మళ్ళీ ఎక్స్ట్రా కండిషన్స్ లేవు. రెండోది ఏంటి, నువ్వు అసైన్మెంట్లు బయట నుంచి చేసుకుని వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు మళ్ళీ వేరే పార్ట్ టైం జాబ్ చేసుకోకుండా అది తగ్గుతుంది. మూడోది ఏంటి, నీ కోర్స్ మీద గ్రిప్ ఉండి నాలెడ్జ్ బాగుండటం వల్ల నీకు ఆపర్చునిటీ ఆఫ్ గెటింగ్ అ ఇంటర్న్షిప్ అండ్ ఫుల్ టైమ్ జాబ్ ఇస్ అడ్వాంటేజ్. ఇంటర్న్షిప్ వస్తే అడ్వాంటేజ్ ఏంటి, నీ ఫీజు తగ్గిపోతుంది, లేదా నీకు స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది. వీటన్నిటికన్నా పెద్దది ఏంటి, మంచి జాబ్ వచ్చే ఆపర్చునిటీ ఉంది. సో వీ హ్యావ్ టు చేంజ్ దట్, చేంజ్ ద వే వీ వర్క్, చేంజ్ ద వే వీ అండర్స్టాండ్ హౌ ద సిస్టమ్ వర్క్స్. ఇది అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళే వెళ్ళండి. అండర్స్టాండ్ చేసుకోకుండా నేను వెళ్ళిపోయాను యుఎస్ అంటే ఊరికి అక్కడ వెళ్ళిపోతే ఎట్లా కొట్ట నాకు వీసా వచ్చేస్తుంది, ఎట్లా కొట్ట నాకు జాబ్స్ వచ్చేస్తాయి, ఎట్లా కొట్ట చేసుకునే వాళ్ళందరూ యుఎస్కి వెళ్తాం అనేది మర్చిపోండి. సో ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ ట్రంప్ చెక్ పెడుతున్నారు. మీరు చెప్పినటువంటి ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ ఛాన్సెస్ ఉన్నాయి. విచిత్రమైన పరిణామం ఏంటంటే సుభకర్ గారు, నేను కొంతమందితో మాట్లాడుతుంటా, వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఇక్కడ చాలా టఫ్ ఉంది, అసలు గందరగోళంగా ఉందని చెప్తారు. మరి అంత టఫ్ ఉన్నప్పుడు వచ్చేయచ్చు కదా అని అంట. నేను వెంటనే దానికి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకని అలా మీరు వచ్చేయచ్చు కదా, అంత బాధపడే వాళ్ళు ఎందుకు వచ్చేయచ్చు కదా అని అంట. నేను ఒక స్టూడెంట్తో మాట్లాడానండి, వాడికి పెద్ద పర్సంటేజ్ లేదు, ఒక 15-20 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, వాడికి పర్సంటేజ్ 57-58% ఉంది, ఇంజనీరింగ్ ముక్కు మూలతో పాస్ చేశాడు. వాడిని పిలిచాను, నేను పిలిచి మాట్లాడితే స్మార్ట్ స్టూడెంట్, వాడికి నాలెడ్జ్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. నేను ఆయన అడిగా ఎందుకు రైల్ అయ్యామంటే, సార్ ఫ్రెండ్స్ ఏముంది ఈ సెమిస్టర్ కాకపోతే నెక్స్ట్ సెమిస్టర్ రాసుకోవచ్చు అన్నారు, లేకపోతే కాస్త ఎంజాయ్ చేయాలి లైఫ్ అన్నారు, ట్రావెల్ చేసాము, లేకపోతే ఇటు తిరిగాము అటు తిరిగాము. వెరీ గుడ్, బ్యూటిఫుల్. మరి నేను మరి అక్కడికి వెళ్ళి కూడా ఇలానే అవుతుందేమో కదా పరిస్థితి, అక్కడికి వెళ్ళొద్దురా అని చెప్పని అన్నాడు. ఆడు నాకు తిరిగి ఏమన్నాడంటే, ఇక్కడ నేనేం చేయను అని అన్నాడు. ఎందుకంటే అలాంటి ప్రొఫైల్కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూస్ ఎవరు అలో చేయట్లేదు. ఆన్ క్యాంపస్ మర్చిపోండి, ఆఫ్ క్యాంపస్ వెళ్ళినా కూడా ఇవాళ రోజున నీ పర్సంటేజ్ ఎంత, నీ బ్యాక్లాగ్స్ ఎంత, ఇవి ఉన్నాయంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటున్నాడు. వాడు ఒకటే మాట చెప్పాడు. నేను 100 జాబులకు అప్లై చేశాను, ఒక్క దగ్గర నుంచి కూడా నాకు కాల్ రాలేదు. ఎందుకంటే నాకు ఐఎమ్ నాట్ సూటింగ్ దిస్ ప్రొఫైల్ రిక్వైర్మెంట్, రైట్? సో ఇక్కడ అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడ ఏం చేస్తాడు, రైట్? వీఆర్ టాకింగ్ అబౌట్ అ మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ అ గై. ఏం చేయాలి? 2 ఆప్షన్స్, ఏ కాల్ సెంటర్ జాబ్కో లేదా ఏ నైట్ షిఫ్ట్ ఐటీఎస్ సపోర్ట్ జాబ్కు వెళ్ళాలి. ఇలాంటి వాటికి వెళ్ళేప్పటికి ఏమవుతుంది, దానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బీటెక్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఇంటర్మీడియట్ ఏ డిగ్రీనో, అసలు ఇంటర్మీడియట్ బేస్ కూడా ఇవాళ రేపు రైట్. సో దానికి ఎందుకు ఇటు నుంచి ఇటు వెళ్తాం అని చెప్పి అక్కడికి వెళ్తే ఏదో ఒకటి ఆపర్చునిటీ చేసుకోవచ్చు అనే పాయింట్. అలానే అక్కడ ఉన్న వాళ్ళు నాకు అస్సలు వాళ్ళు అక్కడ వాళ్ళు బాగాలేనప్పుడు ఒకటే, నీకు అస్సలు అంత బాగాలేదు కదా, నువ్వు తిరిగి రా అంటే రావట్లేదు. వాడు అనుకునేది ఏంటి, మేము 4 రాకపోతే నాకు ఇంకా కంఫర్ట్ ఉంటుందేమో అనుకోని. సో అది కాదు కదండి, మనకు ఒకటే ఒకటి తెలియాల్సింది ఏంటంటే నీ పక్కనోడి కన్నా నువ్వు ఎట్లా బెటర్ అవుతున్నావు, ఇంకా నెక్స్ట్ నువ్వు ఇవాళ ఉన్న దానికన్నా నెక్స్ట్ రేపు ఏమి బెటర్ అవుతున్నావు. సో మనది మనం మార్చుకొని మనది మనం అప్డేట్ చేసుకుంటా పోతేనే మనకు వస్తుంది. ఈ మధ్య నేను ఒక కల్చర్ కూడా చేశాను, అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ H1 నుండి బాగా ఉన్నోళ్ళు కూడా మీరు రావద్దని చెప్తున్నారు. అదేంటది అంటే మేబీ
వీళ్ళందరూ మీరు ఎవరైతే చెప్తున్నారో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ H1B అంటే వీళ్ళు 20-30 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నారండి. కండిషన్స్ మారింది వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇప్పుడు తెలుగు వాళ్ళు 2000 ముందు గనక చూసుంటే సంవత్సరానికి మేబీ వేలల్లో 5,000, 3,000, 2,000 అలా వెళ్ళేవాళ్ళేమో. 2023 ప్రకారం 2023 విచ్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇయర్స్, తెలుగు స్టూడెంట్స్ మాత్రం 50,000 మంది పైగా వెళ్ళారు. ఓన్లీ స్టూడెంట్స్. ఇంకా H1B వీసాస్ అంటారా, L1 వీసాస్ అంటారా, ఇలాంటివన్నీ చూసేసరికి ఎలా అయిపోతుందంటే కొన్ని ఏరియాలంట న్యూజెర్సీలో, టెక్సస్లో, కాలిఫోర్నియాలో మన హైదరాబాద్ కన్నా లోకల్ ఫీలింగ్ వస్తుందంట. హైదరాబాద్ ఉంటుంది అక్కడ. నేను టెక్సస్కి వెళ్ళినప్పుడు మొన్న డిసెంబర్లో ఇక్కడ లేని కొన్ని స్టోర్స్ అక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ అయిపోయింది, బిజినెస్ పని అయిపోయింది, అక్కడే చాలా బాగా చేస్తున్నాయి. అండ్ చాలా మంది US లో ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారు, ఇక్కడ మనకు దొరికే మిర్చి బజ్జీ పునుగులు అక్కడ బాగా దొరుకుతున్నాయి, రైట్? అంటే పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. అసలు ఆ 30-35 ఏళ్ల నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఆ కాంపిటీషన్ అదంతా వాళ్ళు చూడలా, రైట్? లేకపోతే అంతమంది తెలుగు వాళ్ళు చూడలా, అలానే ఇలాంటి కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్స్ చూడలా. సో వాళ్ళు ఏమని అంటారు, అసలేం బాగాలేదు పరిస్థితులు, మీరు రావద్దు అని చెప్పనంటారు. కానీ పాయింట్ ఏంటంటే, అగైన్ ఐ గో బ్యాక్ టు మై స్టేట్మెంట్, ఇట్స్ అ కంపారిటివ్ అనాలిసిస్. ఇక్కడ రావాలనుకునే వాడి పరిస్థితి ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి ఇంట్రెస్ట్ ఏంటి. ఇప్పుడు నువ్వు 30 ఏళ్ళుగా గ్రీన్ కార్డ్ వచ్చేసి నువ్వు ఒక $100 మిలియన్ సంపాదించి, లేకపోతే $10 మిలియన్ సంపాదించి, $20 మిలియన్ సంపాదించేసి నువ్వు ఒక స్టేజ్లో ఉన్నావు, నువ్వు ఇక్కడ రావద్దు, ఇక్కడ ఏం లేదు అని ఇట్స్ అ జనరల్ స్టేట్మెంట్ అండి. ప్రాబ్లం ఏంటంటే అక్కడున్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ, అక్కడున్న సిటిజన్స్ కానీ, వాళ్ళందరికీ నాలెడ్జ్ కానీ కంపారిటివ్ అనాలిసిస్ కానీ లిమిటెడ్. నా దగ్గర కూడా స్టూడెంట్స్ వస్తారు, స్టూడెంట్స్ వచ్చి వాడికి మనం 3 months కౌన్సిలింగ్ చేసి, 6 months ప్రాసెసింగ్ చేసి, వాడికి ఇంకో 1-2 months వీసా అంటే 1 సంవత్సరం పాటు మనం ప్రాసెసింగ్ అంతా చేస్తాం. అంతా చేసిన తర్వాత మా బాబాయ్ అంటున్నాడు, సార్ ఇదేం యూనివర్సిటీ, నువ్వు ఏ హార్వర్డ్ స్టాన్ఫర్డ్ వెళ్ళమన్నావు. అరే మీ బాబాయ్ ఎలా అన్నాడు రా మాట, ఇదేంటంటే మా బాబాయ్ దగ్గర నా పర్సంటేజ్ ఎలా చెప్పుకుంటాను సార్ అంటే. బాబాయ్కి వీడి పర్సంటేజ్ చెప్పడు, ఎందుకనంటే ఫ్యామిలీ. సో వీడి పర్సంటేజ్ కి హార్వర్డ్ కాదు కదా, దాని పక్కన ఉన్న హార్ట్ఫర్డ్ కూడా రాదు అడ్మిషన్, కానీ ఆడికి చెప్పడు. కానీ ఆయన వచ్చి చెప్పిన దానికి సంబంధం లేని పాయింట్ వచ్చి మనతో మాట్లాడతాడు, అసలు ఇలాంటి యూనివర్సిటీ వస్తే వేస్ట్ అని అంటాడు. అవును, మీకు అర్థమైందా? ఇట్లా మిస్లీడ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ పరిస్థితులు మీరు అన్నట్టు ఎప్పుడో పోయి ఉన్నారు, వాళ్ళు ఎంతో సంపాదించుకొని ఉంటారు, వీళ్ళు రావద్దంటారు. అండర్స్టాండింగ్ ఉండదు, వాళ్ళు రావచ్చు కదా ఇక్కడికి. అదే అంటున్నా. సో ఇవన్నీ ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ గో బ్యాక్ టు ఇండివిజువల్ అనాలిసిస్ అండ్ కంపారిటివ్ అనాలిసిస్. ఇప్పుడు మా దగ్గర ఉంది, ఒక స్టూడెంట్ ని మేము కౌన్సిలింగ్ చేసుకునే ముందు ఒక 35 కాలమ్స్ ఫిల్ చేయాలి. చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఇరిటేట్ అవుతారు, ఏంటండి ఎంత ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు. ఆఖరికి దానిలో మేము వి ఆస్క్ దెమ్ వాట్ ఈస్ దేర్ యాన్యువల్ ఇన్కమ్ అని కూడా. అది కొంతమంది ఫీల్ అవుతారు, ఏంటంటే మా యాన్యువల్ ఇన్కమ్ మీకెందుకండి అని. మేము IT వాళ్ళు కాదండి బాబు, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ పారామీటర్స్ ఫర్ అస్ టు గైడ్ యూ అండ్ అనలైజ్ అండ్ టెల్ యూ వాట్ మేక్స్ మోర్ సెన్స్. అతన్ని ఎక్కడ ప్లేస్ చేయాలనేది అవగాహన కోసం. అలానే వాళ్ళు ఇవ్వాలని రూల్ లేదు, మేము ఇవ్వమండి అంటే మీ ఇష్టం, మీరు ఎంత బడ్జెట్ పెట్టుకుంటారో అంతవరకు చెప్పండి. ఎందుకనంటే ఈ అనాలిసిస్ మీ ఫాదర్ ఏం చేస్తారు, మా ఫాదర్ ఏం చేస్తే మీకు ఎందుకండి, లేదండి మేము వచ్చి ఆయన ఆస్తులు అడుగుతాం. ఎందుకు అడుగుతామండి? మా పాయింట్ ఏంటంటే మీ ప్రొఫెషన్లో ఉన్నారా, బిజినెస్ చేస్తున్నారా, లేదా హై నెట్వర్త్ ఇండివిజువల్, దీని బేస్ మీద వాళ్ళు ఏం ఖర్చు పెట్టుకోగలుగుతారు, వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలనే పాయింట్ మనం గైడ్ చేయగలుగుతాం. సో మేమెందుకు ఇంత డీటెయిల్లోకి వెళ్తామని అంటే, ఒక మనిషి గురించి, లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ గురించి, వాళ్ళ ఆస్పిరేషన్స్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉంటేనే కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు మీరు అంకుల్కో, బాబాయ్కో, బ్రదర్తోనో, కజినో మాట్లాడిన వాళ్ళకి వాళ్ళు ఏమడుగుతున్నారు, మీరేం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మీ ఇద్దరి అండర్స్టాండింగ్ ఎంత ఉంది, అసలు దాన్ని బట్టి మీ అసలు అండర్స్టాండింగ్ క్లియర్ లేకుండా అడ్వైస్ ఎందుకు ఇస్తారు? ప్రాబ్లం ఏంటంటే 99% అనొచ్చేమో కానీ అండర్స్టాండింగ్ లేకుండా అడ్వైస్ ఇస్తారు, దాన్నే ఉచిత సలహా అంటారు. అవును, ఎందుకనంటే ఆడికి పోయేదేం లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు నాకు కూడా ఒక సోషల్ ఇంపాక్ట్ తో పాటు బిజినెస్
ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో వీ డూ దిస్ ఫర్ అవర్ లివింగ్. మా దగ్గర వాళ్ళ రోజున 300-400 మంది పనిచేస్తారు, వాళ్ళందరూ లివింగ్ ఈ పిల్లలు వెళ్ళిన ద్వారానే వస్తుంది. సో దాంతో పాటు మనకి ఎప్పుడైతే ఒక సోషల్ ఇంపాక్ట్ ఉంది, ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉందనుకోండి, బెటర్ గైడెన్స్ ఇవ్వగలుగుతాం. అలానే బయట నేనని చెప్పట్లేదండి, బయట చాలా మంది ఇలా కరెక్ట్ అడ్వైస్ చేస్తున్నారు. అసలు కన్సల్టెన్సే కాదు, చాలా మంది ఇండివిజువల్స్ కూడా కరెక్ట్ గైడ్ చేస్తున్నారు. సో వీ షుడ్ నాట్ టేక్ అవే దట్ క్రెడిట్ ఫ్రమ్ ద ఇండివిజువల్స్ హు ఆర్ టేకింగ్. బట్ అలాంటి ఇండివిజువల్స్ తక్కువ మంది ఉన్నారు. ఏది వాళ్ళు అదే పనిగా టైం తీసుకొని వాడి గురించి అండర్స్టాండ్ చేసుకొని వాడి ప్రొఫైల్ కి అసలు అవుతుందా లేదు. ఇప్పుడు చాలా మంది వీళ్ళు కూడా ఉన్నారు, ఎవరు ఈ మన గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్ ఎవరని చెప్పి, నాకు ఈ ఏరియాలో పెద్ద నాలెడ్జ్ లేదమ్మా, మేబీ యూ షుడ్ గో టు సమ్వన్ లైక్ శుభకర్ ఆర్ గో టు గ్లోబల్ ట్రీ ఆఫీస్, దే మైట్ గైడ్ యూ బికాస్ దే వుడ్ హావ్ హ్యాడ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ అస్. అలానే చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ ఈ 2 కేటగిరీలో ఫాలో అవ్వరు. హాఫ్ నాలెడ్జ్ అని అంటారు, అంతేనా? చెప్పేయాలి, ఇన్ఫర్మేషన్ అడిగారు, నాకు తెలీదు అని చెప్తాం, చాలా ప్రాబ్లం. సో అది తెలీదు అని చెప్పపోవడం కూడా వేరే వాడికి అది ప్రాబ్లం, మీకేం ప్రాబ్లం, మీరు ఆల్రెడీ సెటిల్డ్. అవును. సో ఇది ఒకటేనండి. అలానే నేనేమి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరినీ వైల్డ్ వుల్ఫ్ ద్వారా వెళ్ళిపోండి యుఎస్ కి అని నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆచి తూచి అడుగు వేయాల్సిన పరిస్థితి. నీ ప్రొఫైల్ ఏంటి, నీ రిక్వైర్మెంట్ ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, అన్నీ అనలైజ్ చేసుకొని నీకు అన్ని సూట్ అయితేనే వెళ్ళండి. అలా కాకుండా పోనీ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉన్నదాన్ని ఈ ప్లాన్ బి కూడా క్లారిటీ పెట్టుకోండి. ఇక్కడ కూర్చొని ఒక 2 సంవత్సరాలు చాలా మంది ఏం చేస్తున్నారు, యుఎస్ లో బాగాలేదు, వెరీ గుడ్, నేను వెళ్ళను, నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎవరైతే డ్రాప్ అవుతున్నారో ఏం చేస్తాం సార్, వెయిట్ చేస్తాను సార్. సార్ వెయిట్ చేసి మరి ఇక్కడ ఏం చేస్తామమ్మా, ఏం చేస్తాం సార్, ఒక 1 year వెయిట్ చేస్తాను సార్. 1 year వెయిట్ చేసి ఏం చేస్తున్నావు? ఇక్కడ ఏమైనా జాబ్స్ ఎత్తుకోవాలనుకుంటున్నావా, లేదా ఆంటర్ప్రినర్షిప్ పరంగా ఏదైనా చేయాలనుకుంటున్నావా, లేదా ఇక్కడ ఏదైనా కోర్సులు జాయిన్ అవుతావా, ఏం చేస్తావు? లేదు సార్, నెక్స్ట్ ఇయర్ కి పరిస్థితులు బాగవుతాయంట, అప్పుడు వెళ్తాను మళ్ళీ. మరి ఈ 1 year ఏం చేస్తానంటే ఏముంది సార్, 1 year కదా సార్. సో నేను అనేది ఏంటంటే యూత్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ఎకానమీ. ఇండియాకి వాళ్ళు చాలా ఎక్కువ. సో మీరు యుఎస్ కి వెళ్ళేది మనం చెప్పిన చెక్ లిస్ట్ ప్రకారం టిక్ చేసుకొని అన్ని సూట్ అయితే హ్యాపీగా వెళ్ళండి. డూ యువర్ ఓన్ అనాలిసిస్, అండర్స్టాండ్. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ ఆల్సో మేక్ షూర్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్. ఓకే, అది ఒకవేళ ఏం చేయకుండా ఉంటే రేపు ఒకవేళ ఇంటర్వ్యూ వేస్తే ఈ పరిస్థితులను చక్కబడిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే అమెరికన్ ఎంబసీలో దీని రిమార్క్ కింద చూస్తారా, ఖాళీగా ఉండేదండి? 100%. అంటే 3-4 నెలలు అనుకోండి, ఏం పట్టించుకోరు, నేను ట్రావెల్ చేశాను అది కూడా చెప్పొచ్చు, తప్పేం లేదు. నా దగ్గర కొంచెం సేవింగ్స్ ఉన్నాయి, నేను వెళ్ళాను, ఒక 2-3 నెలల పాటు ఇండియా మొత్తం తిరిగి వచ్చాను. ట్రావెల్లో చాలా అండర్స్టాండింగ్ వస్తుంది, చాలా నేర్చుకుంటాం లైఫ్ లో. అలా ఉంది క్లారిటీ, వెరీ గుడ్, చేయండి. కానీ క్లారిటీతో చేయండి. క్లారిటీ లేకుండా ఇప్పుడు అలానే 1 year పాటు ట్రావెల్ చేస్తా ఉన్నానండి, డబ్బులు ఎట్లా వచ్చినాయి? నెక్స్ట్ క్వశ్చన్ అదే వేస్తారు, ఎట్లా వస్తాయి? రావు. ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయండి నోమాడ్ వీసా అని చెప్పి అంటారు. జర్మనీలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, యూకేలో కూడా ఉంది. ఏంటి వీసాస్ అంటే, అక్కడ వెళ్తావు, అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటా, దానికి సంబంధించి కొంచెం పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, దానికి సంబంధించి మళ్ళీ ట్రావెల్ చేసుకుంటా, అట్లా చేసుకుంటా ఉంటారు. దాన్ని మన వాళ్ళు తీసుకెళ్ళి అవన్నీ చేయకుండా డబ్బులు సంపాదించాలని చూస్తారు. కానీ ఆ కల్చర్ కూడా ఉంది, కానీ ఆ కల్చర్లో నువ్వు వదగలుగుతావు అనేది మనకు తెలియాలి. ఓకే, సో ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితుల్లో ఎక్కువ మంది మెజారిటీ ఇండియాలో ఉంటే మనకు ఫ్యూచర్ ఉండదు కెరియర్ పరంగా అనేది అనుకుంటారు సహజంగా. అమెరికా పరిస్థితులు బాగాలేవు, కెనడా చూస్తే మనం పరిస్థితులు చూస్తున్నాం, కెనడాలో ఉన్నోళ్ళని పొమ్మంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నోళ్ళని పొమ్మంటున్నారు, యూకేలో అదే పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఏ కంట్రీకి మీరు ప్రిఫర్ చేస్తారు స్టూడెంట్స్ని? అంటే ఇప్పుడు సడన్ గా ఈ లాస్ట్ 1 year లో సడన్ గా ఒక లెఫ్టిస్ట్ మూవ్మెంట్ లాగా ఎవరు వద్దు అనే పాయింట్ నడుస్తుందండి. అంటే గ్లోబల్ మొబిలిటీలో కొంచెం ఒక బ్రేక్ వచ్చిందని నేను చెప్పాలి. అలా అని మీరు గనక చూస్తే ఎక్కడ మాట్లాడినా వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించే ఫోకస్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, కెనడా తీసుకోండి, యూకే తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, ఎన్ని కంట్రీస్ లో మీరు మనమంతా వాళ్ళు ఇమిగ్రేషన్ వద్దు అని అనగానే మన ఇండియన్స్ నే వద్దంటున్నారు అని అనుకుంటారు. కానీ మీరు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు యూకే ఉందనుకోండి, యూకే స్పెసిఫికలీ లాస్ట్ 5 years లో అసైలం కేటగిరీ కింద లక్షల మంది మూవ్ అయ్యారు. అది మీరు ఆఫ్ఘనిస్తాన్ అంటారా, యుక్రెయిన్ అంటారా,
లేదా కొన్ని అదర్ ముస్లిం కంట్రీస్ అంటారా, a part of Asia అంటారా, a lot of people are going there. So వాళ్ళకి more than the students and working professionals కన్నా ఈ అసైలం కింద వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు, అదే విషయం కెనడాలో కూడా జరిగింది, అదే విషయం జర్మనీలో కూడా జరుగుతుంది కొన్ని చోట్ల, అదే విషయం ఆస్ట్రేలియా కూడా కొన్ని జరిగింది. సో దే ఆర్ మోర్ వరీడ్ అండ్ కన్సర్న్డ్. ఇప్పుడు నేను పొద్దున వస్తున్నప్పుడు ఒక ఆర్టికల్ ఏదో చదువుతూ ఉన్నాను, ఎందుకు ఈ బంగ్లాదేశీస్ చాలా మంది కిషన్ గంజ్ అనే ఒక ఊర్లోకి వచ్చారు, అక్కడ 70% హిందూస్ ఉంటే ఇవాళ రోజున 70% ముస్లిమ్స్ అయ్యారు, వాళ్ళు అటాక్ చేస్తున్నారని. అలాంటి సిచ్యువేషన్స్ అక్రాస్ ద గ్లోబ్ అవుతున్నాయి, వేర్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ టేకింగ్ అసైలం ఆర్ కమింగ్ త్రూ రాంగ్ వేస్. సో ఇది ఎట్లా అయితే గ్లోబల్ మొబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవుతుందో, అదే టైప్ లో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కూడా ఈ లాస్ట్ 2-3 years పోస్ట్ కోవిడ్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఆ నెగటివిటీ ఈజ్ మేజర్లీ టువర్డ్స్ దిస్ నాన్ కంప్లైంట్ ఇమిగ్రేషన్. సో వేరాజ్ మన ఇండియా నుంచి అన్ఫార్చునేట్లీ మన ఇండియా నుంచి కూడా ఈ నాన్ కంప్లైంట్ ఇమిగ్రేషన్ లో కొంతమంది ఉన్నారు. సో గ్యారంటీగా నేను చెప్పేది మళ్ళీ సేమ్ థింగ్, మీరు ఏ కంట్రీకి వెళ్ళబోతున్నారు, ఆ కంట్రీలో మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, మీ ప్రొఫెషన్కి ఎంత డిమాండ్ ఉంది, మీరు ఎట్లా సూట్ అవుతారు, ఇవన్నీ కనుక మీరు చెక్ చేసుకొని మీకు కరెక్ట్గా ఉంది అనుకుంటే యూ షుడ్ ట్రావెల్. బికాస్ ఫర్ యూ బ్యాక్ హియర్ దెర్ ఆర్ నాట్ టూ మెనీ ఆపర్చునిటీస్. యాజ్ ఎ ప్రొఫెషనల్ గా మీరేం చెప్తారు, కన్సల్టెంట్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడున్న గ్లోబల్ సిచ్యువేషన్ లో మీ ప్రిఫరెన్స్ ఏం చెప్తారు? రైట్ మ్యాచ్ చేసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వచ్చాడు, వాడు వచ్చి ఇప్పుడు ముందు మేబీ ఫస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ చేస్తాను అనేవాడేమో, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఒకటే అడగట్లేదు, మల్టిపుల్ థింగ్స్ అడుగుతున్నారు, మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. సో కరెక్ట్ గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు సూట్ అయ్యే ఇంట్రెస్ట్ ఏంటి, ఇలాంటివి అండర్స్టాండ్ చేసుకొని అది ఏ కంట్రీ అయితే బాగుంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, మన దగ్గర ఉన్న ఫైనాన్సెస్ ఎంత, దానికి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ కోర్స్ అయిన తర్వాత మనకి జాబ్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఉన్న కండిషన్ ఏంటి, ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకొని ఇప్పటికీ కూడా వెళ్ళండి. సో ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు అంటారు. ఏ కంట్రీకి ఆ కంట్రీకి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మీ ప్రొఫైల్ కి సూట్ అయ్యే కంట్రీ ఏదో చూడండి, ఆ రకంగా చూసుకొని ఇప్పటికి కూడా వెళ్ళండి. కానీ ప్రాపర్ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ బిఫోర్ యూ ట్రావెల్. ఓకే. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది, ఫిన్లాండ్, ఐర్లాండ్ ఇలాంటివన్నీ కూడా మీరు వచ్చేసి మేము రెసిడెన్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు అని, నిజమేనది? అంటే ఫిన్లాండ్, ఐర్లాండ్, స్వీడన్ ఇలాంటి చాలా కంట్రీస్ ఇస్తున్నారు రెసిడెన్స్. కానీ రెసిడెన్స్ అనేది జస్ట్ ఎవరికైనా వాళ్ళకి ఇవ్వట్లేదండి, దానికి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, దానికి కూడా కొన్ని డిమాండ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ వీటికి కావాల్సింది ఏంటంటే గుడ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. ఒక IELTS లో 7 bands వస్తాము, 6 bands వస్తాము అనేది బేసిక్ రిక్వైర్మెంట్. సో మనోళ్ళు నిజంగా అసలు అంత వెళ్ళాలి, ఇంత ఆపర్చునిటీ ఉందన్నోళ్ళు అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అండర్స్టాండ్ చేసుకోండి. ఆ రిక్వైర్మెంట్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు లేదా? నా దగ్గరకు వస్తారండి 100 మంది పిల్లలు, ఇంగ్లీష్ నేను సరిగ్గా స్కోర్ చేయలేకపోతున్నాను అంటాడు. నువ్వు ఇంగ్లీష్ సరిగ్గా స్కోర్ చేయలేనని వరి అయ్యి ఎట్లా కొట్ట అక్కడికి దిగాలనుకునే వాడి బదులు దీని మీద ఎఫర్ట్ పెట్టి 3 నెలలు కాకపోతే సంవత్సరం ఎఫర్ట్ పెట్టు, ఎఫర్ట్ పెట్టి ఇంగ్లీష్ బాగా చేసుకుని అప్పుడు వెళ్ళొచ్చు కదా. అట్లా కాదు, షార్ట్ కట్స్ కావాలి, వాడితో వీటితో రాయించేసుకోవడాలు ఇంగ్లీషు, దాని ద్వారా వీసాకి వెళ్తారు, వీసాలో కూడా ఎట్లా కూడా లక్ అయిపోతే అక్కడికి వెళ్ళి మళ్ళీ స్ట్రగుల్ అవుతారు. ఎందుకండి ఈ కష్టాలన్నీ? నువ్వు అదేదో ఆ స్కిల్ ఏదైతే ఉందో, వెదర్ ఇట్ బీ ఎ లాంగ్వేజ్, వెదర్ ఇట్ బీ ఎ స్కిల్ ఆర్ వెదర్ ఇట్ బీ ఎ నాలెడ్జ్, కరెక్ట్గా చేసుకోండి, కరెక్ట్గా వెళ్ళండి, ఆపర్చునిటీ ఉంటుందండి గ్యారంటీ. మేబీ మీరు ఆపర్చునిటీ ఉంటుందా, ఆపర్చునిటీ అంత ఎక్కువ లేదు అంటే దానికి సింపుల్ ఆన్సర్ నేను ఒకటే చెప్తాను. మీరు లక్షల కొద్ది స్టూడెంట్స్ వెళ్ళిపోయారు, ఎవరైతే ప్రొఫైల్ కరెక్ట్గా లేకుండా, నాలెడ్జ్ లేకుండా, అండర్స్టాండింగ్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి ఇప్పుడు కుదరట్లేదు అన్న దాన్ని కంపేర్ చేసుకోవద్దు. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, ప్రాపర్గా ఎన్హాన్స్ చేసుకోండి, ఇప్పటికీ ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ మేక్ అన్ ఇన్ఫార్మ్ డెసిషన్. సో గత 24 hours నుంచి ఇక అమెరికాని మర్చిపోండి, ఇక $1,00,000 కట్టే పరిస్థితి ఉండదు, ఇంకెవరు వెళ్ళే పరిస్థితి ఉండదు అని ఒక ప్యానిక్ ఉంది. దానికి మీ ఇంటర్వ్యూ ద్వారా నాకైతే కొంత తగ్గింది అనిపిస్తుంది. మీ తిన్న తర్వాత నేను కూడా ఒక రకంగా ఏంటి ఇట్లా చేస్తున్నారు ట్రంప్ అనిపిస్తుంది. బట్ మరి దానికి ఇంకా నామ్స్ రావాలంటున్నారు మీరు. క్లియర్ డీటెయిల్స్ వస్తానికి టైం పడుతుంది, అండ్ ఆల్సో సొల్యూషన్స్ కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు H1B వీసాస్ ఇక్కడ నుంచి వెళ్ళాలంటేనే ఆయన కండిషన్ పెడుతున్నాడు.
సో యూ షుడ్ ఫైండ్ అ గుడ్ కోర్స్ టు ఎంటర్ ఇన్, అండ్ అక్కడి నుంచి వెళ్ళే ప్రాసెస్ వస్తుందేమో. అండ్ ఆల్సో యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ ఇస్ నాట్ అ ఫైనల్ thing that they have decided and they'll go ahead with the process. There might be some other things which might be done. సో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఇండియాకి అయితే మంచి అవుతుందా? ఒకవేళ అది కనుక అందరూ $1,00,000 అన్నా కానీ మంచిది అవ్వదండి. ఎందుకనంటే ఇన్ని వేల మంది సంవత్సరానికి వెళ్ళే వాళ్ళు సడన్ గా దాన్ని మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ కొత్త సిస్టమ్ ప్రిపేర్ చేసి దానికి మళ్ళీ వయా మీడియాగా చేసుకోవడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. అండ్ ఇప్పుడు ఏ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు ఈ ఇయర్ వెళ్దాం, నెక్స్ట్ ఇయర్ వెళ్దాం, ఆ నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అన్న 2-3 ఏళ్ళ వాళ్ళందరిది ప్లాన్స్ డిస్టర్బ్ అయిపోతాయి. సో ఇండియాకి ఏ రకంగానూ మంచిది కాదు. మేబీ వాళ్ళు జాబ్స్ కనుక ఫిల్ చేసుకోలేక మనకి అవుట్ సోర్సింగ్ చేసుకుంటే వేరే వాళ్ళకి ఎవరైతే జాబ్స్ లేవో వాళ్ళకి ఇంకా జాబ్స్ వచ్చే అడిషన్ ఆప్షన్ ఉండొచ్చు. కానీ ఇది ఏ విధంగానూ మంచిది కాదు, ఇండియాకి మంచిది కాదు, అండ్ లాంగ్ టర్మ్ లో అమెరికాకి కూడా మంచిది కాదు. సో లాస్ట్ ఇయర్ జనవరిలో ట్రంప్ అధ్యక్షుడు అయ్యారు. లాస్ట్ ఇంటేక్ ఎలా ఉంది? అసలు ఏమీ లేదు ఇంటేక్. అసలు లేదా? ఎందుకనంటే ఉన్నాయంటే చాలా స్మాల్, 10వ వంతు అనుకోండి. మనం లాస్ట్ 2-3 ఏళ్ళుగా చేస్తున్న నంబర్స్ కి 10వ వంతు అయింది. ఎందుకనంటే జూన్ లో వచ్చి సడన్ గా సోషల్ మీడియా వెట్టింగ్ చేస్తున్నామని చెప్పి వీసా అపాయింట్మెంట్స్ ఆపేస్తాడు. వీసా అపాయింట్మెంట్స్ ఆపేస్తే జూన్ ఎండ్ లో ఓపెన్ చేస్తాడు, జూలైలో ఓపెన్ చేస్తాడు, జూలై ఎండ్ లో ఓపెన్ చేస్తాడు అని చెప్పి చూస్తూ ఉన్నాం. మే ఎండ్ లో ఆపిన కూడా అసలు ఇవ్వాల వీసా స్లాట్స్. అదే పీక్ టైం. వేల మంది అడ్మిషన్స్ తెచ్చుకొని I-20s తెచ్చుకొని ఆఖరికి ఈవెన్ ఫీజు US వీసా ఫీజు పే చేసి సెవీస్ ఫార్మ్స్ ఫిల్ చేసి ఎప్పుడు స్లాట్స్ ఓపెన్ చేస్తారు అప్పుడు వెళ్దాం అని చెప్పి సెప్టెంబర్ ఇంటేక్కి 3 నెలల పాటు వెయిట్ చేశారు. ఇప్పుడు మనం సెప్టెంబర్ 21వ తేదీ వాళ్ళు ఉన్నాం అంటే ఈ ఇంటేక్ అయిపోయినట్టే. సో ఈ ఇంటేక్ లేదు, ఈ ఇంటేక్ మొత్తం పోయినట్టే. అంటే మీకు వచ్చే స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ వచ్చారా? తర్వాత స్లాట్లు లేనందువల్ల అది కూడా తగ్గారు. ఎందుకంటే కొంచెం నెగిటివిటీ పెరిగింది మార్కెట్లో. ఈయన పొద్దున్న లేసి ఒక కొత్త రూల్ మారుస్తున్నాడు, సో ఇప్పుడు ఎందుకు వెళ్తాం, కాస్త ఆగి వేచి చూసి అప్పుడు డిసైడ్ చేద్దాం, మేబీ నెక్స్ట్ ఇయర్ ఆలోచిస్తాం. కొంతమందికి మేబీ ఇక్కడ జాబ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కొన్నాళ్ళు కంటిన్యూ అవుదాం లేరా బాబు తర్వాత ఏమైనా చూద్దాం. కొంతమంది ఏమో లేదు ఇప్పుడు ఈ పరిస్థితి మాకు క్లారిటీ రావట్లేదు అని చెప్పి ఆల్రెడీ ఎంతమంది అయితే నెంబర్స్ ఉన్నారో ఆ నెంబర్ సగంగా అయ్యారండి. ఆ సగంలో మందికి వీసా అపాయింట్మెంట్ దొరక్క 90% వెళ్ళలేపారు వీసాకి. ఇప్పుడు అది క్లియర్ అయింది, ఇప్పుడు వీసాలు ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంటేక్ ఉందా? నెక్స్ట్ ఇంటేక్ అంటే ఇంకా స్టూడెంట్ వీసాస్ పూర్తిగా ఓపెన్ చేయలేదు, కొన్ని ఓపెన్ చేస్తున్నారు. కొంతమందికి వచ్చినాయి ఈ మంత్ లో కూడా, మన స్టూడెంట్స్ కూడా కొంతమంది వచ్చినాయి, వాళ్ళు కూడా కొంతమంది వీసాకి వెళ్ళారు, కొంతమంది వీసాస్ వచ్చినాయి. ఒకళ్ళిద్దరికి ఏంటంటే లక్కీగా అక్టోబర్ ఇంటేక్ ఉంది, వాళ్ళు వెళ్తున్నారు, అది కూడా ఉంది. కానీ ఈ ఇంటేక్ అంటే స్ప్రింగ్ జనవరి ఇంటేక్ 2026 ఎలా ఉండబోతుంది అన్నది మనం నవంబర్లో చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబర్ 21వ తారీఖు ఇప్పుడు దాకా మళ్ళీ జనవరికి బల్క్ లో వీసా స్లాట్స్ ఏం ఓపెన్ చేయలేదు. అక్టోబర్ 1st, 2nd వీక్స్ లో కనుక వీసా స్లాట్స్ ఓపెన్ చేసి దాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అప్పటికి అందరి దగ్గర I-20s అందరు రెడీగా ఉండరు. అక్టోబర్ 1st, 2nd వీక్ లో ఓపెన్ చేసి మళ్ళీ అక్టోబర్ లాస్ట్ వీక్ లో ఓపెన్ చేసి మళ్ళీ నవంబర్ లో ఓపెన్ చేసి నవంబర్ మిడ్ లో ఓపెన్ చేస్తేనే అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో 3 నెలలుగా ఎంతో వేల మంది వీసాకి వెళ్తే దానిలో వీసా సక్సెస్ వచ్చిన వాళ్ళు స్ప్రింగ్ ఇంటేక్ వెళ్తారు. ఫాల్ ఇంటేక్ అయితే ఫాల్ ఆఫ్ 2023 విచ్ వాస్ పీక్, దానికి 10వ వంతుకు పడిపోయింది. ఓకే, సో స్ప్రింగ్ ఎలా ఉంటుంది అన్నది మనకి 2-3 నెలల్లో తెలుస్తుంది. ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి, పోనీ ఎంక్వైరీస్ తగ్గినాయి కానీ ఎంక్వైరీస్ అయితే ఉన్నాయి. ఇప్పటికి కూడా యుఎస్కే వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఓకే, ఫైనల్ గా ఇప్పుడు ఈ గందరగోళం మధ్యలో బ్యాంకర్స్ కూడా ఈఎంఐలు ఇబ్బందిగా ఉంది అని చెప్పి లోన్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఉందా అది ఆ సిచ్యువేషన్? అంటే లాస్ట్ ఇయర్ దాని ముందు సంవత్సరం చాలా కొత్త బ్యాంకర్స్, చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఈజీ అయ్యారండి. అంటే మాకు కొలాటరల్ లేకుండా లోన్స్ ఇస్తాము, మాకు కో గ్యారంటీటర్ లేకుండా లోన్స్ ఇస్తాము అని చెప్పి బాగా ఈజీ అయ్యారు. సో మనకి ఎప్పుడైనా కంపారిటివ్ అనాలిసిస్ వస్తుంది. ఇప్పుడు మరి 2022లో నుంచి 2025కి ఏం డిఫరెన్స్ ఉందంటే పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ 23-24 చాలా ఫ్రీ అయిపోయారు. ఆ ఫ్రీ అయిన వాళ్ళు మళ్ళీ కొంచెం టైట్ అయ్యారు. సో ఆ ప్రాసెస్ చూసి అబ్బాయి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ బ్యాంకర్స్ కి ఇప్పుడు కూడా క్లియర్ ఇన్స్టిట్యూషన్, కరెక్ట్ అడ్మిషన్ ఇలాంటివి ఉంటే కనుక ఇప్పటికీ కూడా బ్యాంకర్స్ లోన్స్ ఇస్తున్నారు. సో ఎలాంటి ఇబ్బంది పెద్దగా లేవు. ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ అంత స్థాయిలో భయపడాల్సిన అవసరం లేదంటారు? గ్యారంటీగా లేదండి. అండ్ నేను ఒకటే పాయింట్ చెప్తా, సోషల్ మీడియా అనేది మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ రీసెర్చ్ చేసి కరెక్ట్గా తెలుసుకొని మీకు ఏదైతే సూట్ అవుతుందో, ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దాన్నే మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.